దేహి అంటున్న పాక్ చిల్లిగవ్వలేక దివాలా దిశగా ఓవైపు బలూచిస్తాన్ రెబెల్స్, ఇంకోవైపు భారత్ దాడులు, మరోవైపు ఆర్థిక కష్టాలు, అప్పుల కోసం పాకిస్తాన్ వెతలు. దేహి అనే కాడికి వచ్చింది పాకిస్తాన్ పరిస్థితి. భారత్ దాడులు చేస్తా ఉన్నది, బలూచిస్తాన్ రెబెల్స్ ఇంకోవైపు. అయినా కూడా వీళ్ళ వంకర బుద్ధి మారట్లేదు. మరి వంకర బుద్ధి మారట్లేదు. ఆ నుంచి కవ్వింపు చర్యలు నిన్న మొన్న 2 రోజుల నుంచి ఆడికెళ్ళి డ్రోన్లను వదలడం, మిసైల్స్ ని వదిలేటటువంటి ప్రయత్నాలు చేయడం, వాళ్ళు కూడా కొన్ని స్పాట్లు తీసుకొని వదలడం, ఇవన్నీ చేస్తుంది. మరి అదే లేదురా దిక్కాలా లేదురా అని చెప్పి ఓ పక్క దేహి అంటూనే మళ్ళీ చూడండి పాక్తో ఒక వంకర, మళ్ళీ డ్రోన్లతో దాడులు, జమ్మూలో సైరన్ల మోత, జనావాసాలే లక్ష్యంగా కుట్రలు. పాక్ దాడుల నేపథ్యంలో ప్రధాని వరుస సమీక్షలు, ముందు త్రివిధ దళాధిపతులతో భేటీ, సరిహద్దులు విమానాశ్రయాల భద్రతపై సమీక్ష, జయశంకర్ అజిత్ దోవల్తో సమావేశం, జమ్మూలో పాక్ డ్రోన్ దాడులపై చర్చ, పాకిస్తాన్ తప్పుడు ప్రచారంపై విదేశాంగ ఆగ్రహం, మత విద్వేషాలు రెచ్చగొడుతుందన్న విక్రమ్ మిశ్రీ, టర్రీ డ్రోన్లతో దాడులు చేస్తుందన్నటువంటి కల్నల్ సోఫియా. నిన్న ఒక తెలుగు జవాన్ కూడా మృతి చెందిండ్రు. ఒకరు కాదు ఇద్దరు నిన్న జవాన్లు, ఒక తెలుగు జవాన్ మన దగ్గర. సో ఇద్దరు జవాన్లు అయితే వీరమరణం పొందినట్టు కూడా మనకు కనబడుతా ఉంది. కానీ ఎక్కడా కూడా అసలు చేసేది చేస్తున్నారు, వాళ్ళు చేసేది చేస్తున్నారు, కవ్వించేది కవ్విస్తున్నారు. ప్రధాని మోదీ గారు వరుసగా మరి సైనిక బృందం ఏదైతే ఉందో ఆ బృందాలకు సంబంధించినటువంటి పెద్దలతోటి మాట్లాడుతున్నటువంటి సందర్భం, ఎప్పటికప్పటికి సమీక్ష అయితే నిర్వహిస్తూనే ఉన్నారు. చూడండి కుక్కతో ఒక వంకర మాదిరి చావు దెబ్బ తిన్నా కూడా పాక్ తీరు మారడం లేదు. శుక్రవారం రాత్రి కూడా కాల్పులకు తెగబడింది. కుప్వారి, యూరి, పూంచ్, సాంబా, నౌగాం, తంగదాద్ సెక్టార్లో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఓవైపు కాల్పులు జరుపుతూనే ఇంకోవైపు డ్రోన్లతో కుట్రలు చేస్తుంది. సామాన్యుల లక్ష్యంగా డ్రోన్లు దాడి. ఏం లాభం? సామాన్యుల మీద లేకపోతే యువతల సైనికుల మీద దాడి చేస్తే ఏం లాభం? కేవలం 9 ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాలనే మట్టుబెట్టినాం మనం. ఇంకా ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం చూస్తా ఉన్నాం. సామాన్యులకి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సైన్యానికి కానీ ఎటువంటి ఇబ్బంది మనం చేయలేదు. కానీ చూడండి ఎట్లా చేస్తా ఉన్నారు. సామాన్యులే ఉగ్రవాదులే లక్ష్యంగా ఇలా కవ్వింపు చర్యలకి రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ కనపడతా ఉంది. అయినా కూడా ఎక్కడ తగ్గేది లేదు. ఇక ఐపీఎల్ ఏదైతే ఉందో ఐపీఎల్ ని మాత్రానికి కొన్ని రోజులు అయితే వాయిదా వేసినట్టు నిన్న బీసీసీఐ కూడా ప్రకటించింది. అది మనం చూసినాం. మళ్ళీ రీషెడ్యూల్ ఇదంతా కూడా కొంత మరి ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి పీస్ఫుల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నిర్వహించుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి బీసీసీఐ అయితే నిన్న ప్రకటించింది. ఇక అందరూ అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం అయితే ప్రకటిస్తా ఉన్నారు. ఏదైతే సింధూర్ 2 ఉందో ఆపరేషన్ సింధూర్ 2కు గాను, ఆ తర్వాత జవాన్లందరికీ కూడా మద్దతుగా, చనిపోయినటువంటి జవాన్ల కుటుంబానికి మరి మద్దతుగా సంఘీభావం తెలుపుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. మరి గత 2 రోజులుగా పాక్ అయితే కవ్వింపు చర్యలకు పాల్పడుతా ఉన్నది. వాటిని తిప్పికొట్టేటటువంటి సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం అయితే మరి భారత్ అయితే చేస్తా ఉన్నది. ఇంకా అక్కడ ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు, కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉన్నటువంటి సందర్భంలో మరి పాక్ ఇలా మరి ఎట్లా అక్కడ నుంచి ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందా, ఏం జరగబోతా ఉంది. కానీ ప్రతి దానికి కూడా తిప్పికొట్టడానికి సైన్యం సిద్ధంగా ఉంది. ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మూమెంట్ సైన్యం అయితే సిద్ధంగా ఉంది. వాళ్ళందరికీ కూడా తోడ్పాటు, కేంద్ర ప్రభుత్వానికి సైన్యానికి కూడా తోడ్పాటు అందించాల్సినటువంటి పరిస్థితి. మనం అందరూ కూడా ఏకతాటిపైకి అయితే వచ్చిండ్రు. ఏకతాటిపైకి వచ్చి 140 కోట్ల ప్రజానికం, భారతదేశ ప్రజలంతా కూడా మరి మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం.